ఈటల రాజేందర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ తో చాలా సంవత్సరాలు జర్నీ చేసినటువంటి వ్యక్తి. కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. రాజకీయంగా మస్తు అవగాహన ఉంటుంది. రాజకీయ పార్టీలను ఎట్లా నడపాలి, రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఎట్లా స్ట్రాటజీస్ ప్లే చేయాలి, ఎట్లా గెలవాలి, ఎట్లా ఓడగొట్టాలి, ఏం కథ అనేది మొత్తం ఈటల రాజేందర్కి తెలుసు. ఈటల రాజేందర్కి పాలిటిక్స్ అనేది వెన్నెతో పెట్టినటువంటి విద్య. కాబట్టి ఈటలకు పూర్తి స్థాయిలో తెలుసు. కేసీఆర్ ఆలోచన విధానం తెలుసు, కేసీఆర్ స్ట్రాటజీస్ తెలుసు, కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతాడు, కేసీఆర్ కథ ఏందనేది మొత్తం ఈటల రాజేందర్కి తెలుసు. కాబట్టి ఈటల రాజేందర్కే భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా ఒక వ్యవహారం. రెండో అంశం ఏం తెలుసా, ఒకటేమో ఈటలకు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ కూడా బలమైతుంది. బీజేపీ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా చాలా మంది వస్తారు. ఎందుకంటే ఈటలకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చాలా మంది టచ్ లో ఉంటారు కదా. సో ఈటలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉంటారు. కాబట్టి అధ్యక్ష పదవి ఈటల లాంటి వ్యక్తులకు ఇస్తే పార్టీకి బలం పెరుగుతుంది. 2028లో అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఈటలకు రాజకీయంగా అన్ని తెలుసు. రేవంత్ రెడ్డి జిమ్మిక్లు తెలుసు, కేసీఆర్ జిమ్మిక్లు తెలుసు, వీళ్ళందరూ జిమ్మిక్లు తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నది. కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి లాజిక్స్, ఆమె స్ట్రాటజీస్, ఆమె గేమ్ ప్లాన్స్, ఆమె రాజకీయాలన్నీ కూడా ఈటల రాజేందర్ తెలుసు. ఈటల కంటే పెద్ద లీడర్ ఏం కాదు కదా. కవితకైనా, మల్లన్న అయినా, లేకపోతే ఇంకే రాజకీయ నాయకులైనా ఈటల రాజేందర్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈటల రాజేందర్ ఒక క్లారిటీతో ఉన్నాడట. ఏది, భారతీయ జనతా పార్టీ వర్కౌట్ అవ్వట్లేదు, బీజేపీ పార్టీలో ఏమైనా మీటింగ్లు ఉంటే, ప్రోగ్రాంలు ఉంటే, సభలు ఉంటే ఈటల రాజేందర్ని ఇన్వైట్ చేస్తలేరట. ఈటల రాజేందర్ని ప్రత్యేకంగా పిలుస్తలేరట. ఏదో పిలిచినట్టుగా రండి అని చెప్పడం తప్ప ఈటలకు సరైనటువంటి గౌరవం దక్కట్లేదు బీజేపీలో అనేది వినబడుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఈటల వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి దూరం కావడానికి రెడీ ఉన్నాడు అని తెలిసేసరికి ఈటల ఎందుకో భారతీయ జనతా పార్టీ నుండి వెళ్ళిపోతాడేమో, ఈటల కొత్త పొలిటికల్ పార్టీ పెడతాడేమో, లేదా ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతాడేమో అనే చర్చ నడిచేసరికి హైకమాండ్ అలర్ట్ అయ్యి లేదు ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందే అని డిసైడ్ అయినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం అందరు లీడర్ల లెక్క చోటామోటా లీడర్ కాదు కదా. చాలా కీలకమైన వ్యక్తి, సీనియర్ లీడర్, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. చాలా ప్రస్తావం ఉంది ఆయన. చాలా రాజకీయంగా చాలా ధీటుగా ఉండేటటువంటి వ్యక్తి, గట్టిగా ఉండేటటువంటి వ్యక్తి. కాబట్టి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే పెద్ద ఇబ్బంది ఏం కాదు. అధిష్టానం 2 అంశాలు గమనించినట. ఒకటి, ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి వర్తా కాదా అంటే ఎస్, వర్త్, 1000% వర్త్. ఎందుకంటే ఈటలకు రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం మొత్తం తెలుసు. తర్వాత ఈటల రాజేందర్కు జిల్లాలు, నియోజకవర్గాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు తెలుసు. చాలా మందికి యాదికి ఉంటుంది. ఈటల రాజేందర్ అంటే లటుక్కున గుర్తు పడతారు. కాబట్టి ఈటల రాజేందర్ అంటే కొంత చరిష్మా ఉంది తెలంగాణలో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈటల లాంటి వ్యక్తి కనుక అధ్యక్ష పదవి ఇస్తే ఈటల రాజేందర్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లను కూడా, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా బీజేపీలోకి తీసుకొస్తాడు. బీజేపీలోకి వస్తారు, బీజేపీకి బలం పెరుగుతుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంటుంది. ఇది బీజేపీ ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఈటలకు చాలా మంది రాజకీయ నాయకులు టచ్ లో ఉంటారు. ఈటల ఒక మాట, రండన్న బీజేపీలోకి మంచి అవకాశాలు వస్తే నేను ఇప్పిస్తా అంటే వస్తారు. కాబట్టి ఈటల లాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది, బలంగా ఉంటుంది, పార్టీ కూడా బలపడుతుంది అనేది ఒక చర్చ. ఆల్రెడీ ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఇప్పుడు ఈటలకు ఇవ్వాల్సిందే అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా ఒక వ్యవహారం నడుస్తుంది. రెండోది, ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేస్తే నష్టం అవుతుంది. ఎందుకు నష్టం అవుతుంది అంటే, ఇప్పుడు మల్కాజ్గిరి అత్యంత పెద్ద పార్లమెంటు. అలాంటి మల్కాజ్గిరిలోనే ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి గెలిచింది. ఈటల హుజరాబాద్ కి సంబంధించిన ఉప ఎన్నికలలో పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఓడగొడితే ఈటల రాజేందర్ మల్కాజ్గిరికి వచ్చిండు. మల్కాజ్గిరి వచ్చి ఫస్ట్ టైం గెలిచేసిండు. ఇక ఈటల రాజేందర్ అంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒకవేళ ఈటల ఈ టైంలో భారతీయ జనతా పార్టీ కనుక రాజీనామా చేసింది అనుకో, బీజేపీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. బీజేపీ బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈటల లాంటి కీలకమైనటువంటి వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు బీజేపీ పార్టీ కొంత నష్టం జరుగుతుంది. కాబట్టి బీజేపీకి నష్టం జరగొద్దు. తర్వాత ఈటల వెనకాల బీజేపీ నుండి చాలా మంది బయటకు కూడా వచ్చేస్తారు. ఇప్పుడు ఈటలకు అంత క్యాడర్ వచ్చింది భారతీయ జనతా పార్టీలో, చాలా బలం పెరిగింది ఈటలకు. కాబట్టి ఈటల రాజేందర్ ఒకవేళ బీజేపీకి రాజీనామా చేసి బయటకు వస్తే బీజేపీ కూడా డ్యామేజ్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈటలను కాపాడుకోవాలి, ఇదొక వ్యవహారం. తర్వాత ఈటల రాజేందర్ వాస్తవానికి ఈటలకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లకు పడట్లేదు అనేది వినబడుతున్న చర్చ. అంటే ఈటల రాజేందర్కి ఆయన ఎంపీ గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి పదవి రావాలన్నట. వాస్తవానికి ఆయనకు కేంద్ర మంత్రి పదవి రాకుండా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే
అడ్డుకున్నారు అనేది ఒక చర్చ. రెండోది ఈటల రాజేందర్కి రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి రాకంటే ముందే ఈటలకు రావాలి, ఈటలకు ఇవ్వాలి. వాస్తవానికి ఈటల పేరు మస్తు గట్టి వినబడ్డది, పక్కా ఈటలకే ఇస్తారు, ఈటలకే వస్తుంది అధ్యక్ష పదవి. బండి సంజయ్ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఈటల బలంగా పనిచేస్తున్నాడు. ఈటల బీజేపీలో సీనియర్ కాకపోవచ్చు కానీ రాజకీయంగా చాలా సీనియర్ కదా, వెరీ సీనియర్ కదా ఈటల రాజేందర్. కాబట్టి ఈటల రాజేందర్ రాజకీయంగా పండితుడు, బాగా తెలుసు ఆయనకు పాలిటిక్స్, ఏం చేయాలి ఏం కథ అనేది ఈటలకు బాగా అవగాహన ఉంటది. కాబట్టి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలా మంది చెప్పిరట. ఒకళ్ళిద్దరు రిస్ట్రిక్షన్ చేసిరు, ఒకళ్ళిద్దరు లేదు లేదు వద్దు, ఈటల రాజేందర్ ఏమైనా భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగిండా, ఈటల రాజేందర్ వర్షన్ మొత్తం వేరే, మన భావజాలాలు ఉండే ఆయనకు, అంత డిఫరెంట్ గా ఉంటాడు ఆయన. ఆయన మొత్తం భారతీయ జనతా పార్టీలో ఒక సంవత్సరం 2-3 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత అప్పుడు ఇద్దాం, అప్పుడే ఇవ్వద్దు ఇప్పుడే ఇవ్వద్దు అని చెప్పి ఈటల రాజేందర్ అడ్డుకునే కార్యక్రమం చేశారు. ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో దాదాపు 2-3 years అవుతుంది కదా వచ్చి, ఇప్పుడో ఉప ఎన్నికలు అప్పుడు జాయిన్ అయ్యిండు. హుజరాబాద్ ఉప ఎన్నికల టైంలో ఈటల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయితే ఇప్పటిదాకా స్టిల్ నౌ బీజేపీలో కంటిన్యూ అయితే, అందరు లీడర్ల లెక్క ఈటల రాజేందర్ పార్టీలు జంపులు కొట్టే వ్యక్తి కాదు కదా, అందరు లీడర్ల లెక్క పార్టీలు అటు ఇటు జంపులు కొట్టేటటువంటి వ్యక్తి కాదు, చాలా కాన్స్టెంట్ గా ఉండేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి ఈటల బీజేపీలోనే ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. సో ఇప్పుడు టైంలో చాలా మంది లీడర్లు ఈటలకి ఇవ్వడం న్యాయమే, పర్లేదు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నారట. సో ఇప్పుడు ఈటల రాజేందర్కి సంబంధించిన అధ్యక్ష పదవి భారతీయ జనతా పార్టీ అధిష్టానం కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎందుకు 2 పాయింట్లు. ఒకటి, ఈటలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీకి బలం పెరుగుతుంది. ఈటల రాజేందర్ గెలిచినటువంటి లీడర్లు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బీజేపీలో జాయిన్ అవుతారు. ఈటల పార్టీని మంచిగా హైప్ తీసుకొస్తాడు. రెండోది, ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుండి వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నాడు, వెళ్ళగొట్టొద్దు, ఆయన వెళ్ళిపోతే డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఈ 2 అంశాలలో ఉన్నారట. కాబట్టి ఈటల రాజేందర్ని కాపాడుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ బలం పెరగాలంటే ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఈసారి ఎవరు అడ్డుకున్నా కూడా ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి గ్యారంటీ. రామచంద్రరావు గారి తర్వాత ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ సీఎం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ గనక అధికారంలోకి వస్తే ఈటల రాజేందర్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఒక చర్చ. ఒకవేళ అధికారంలోకి వస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎవరైనా గమనించిరా, ఎవరికైనా ఎక్స్పెక్ట్ చేసిరా? బట్టి విక్రమార్క అవుతాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతారో అనుకున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి పిసిసి అధ్యక్ష పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంటుండే. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, రేవంత్ రెడ్డి ఒకసారి పిసిసి అయిండు, కథం తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు. సో రేపు భారతీయ జనతా పార్టీలో ఏదైనా కావచ్చు, ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇచ్చి ఈటల రాజేందర్ కనుక భారతీయ జనతా పార్టీని ఉవ్వెత్తున పైకి లేపి బీజేపీని అధికారంలోకి ఈటల రాజేందర్ తీసుకొస్తే ఈటల రాజేందర్కే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. ఆయనే బీజేపీలో గట్టిగా తిరిగిండు, అధ్యక్ష పదవిలో ఉన్నాడు, అందరినీ కోఆర్డినేట్ చేసిండు, కాబట్టి ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయనకే పదవి కూడా ఇవ్వచ్చు కదా, చెప్పలేం కదా. కాబట్టి ఈటలకి ఇప్పుడు చాలా స్కోప్ కనబడుతున్నది బీజేపీలో. చాలా మంది లీడర్లు ఈటల గురించి పాజిటివ్ చెప్పిరాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సర్వే చేపిస్తే ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్టే, ఈటలకు అన్ని విషయాలలో అవగాహన ఉంటుంది, మాస్ లీడరు, కొద్దిగా ఓపికతో ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. కానీ ఈటల రాజేందర్కు మాస్ ఫాలోయింగ్ ఉంది, మంచి పేరుంది, తెలంగాణలో మంచి పట్టుంది రాజకీయాల పైన, అలాంటి వ్యక్తికి ఇస్తే బానే ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీకి కూడా చెప్పిరు అనేది వినబడుతున్న వ్యవహారం. సో మొత్తానికి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి కన్ఫర్మ్ కాబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ.